ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కష్టాలు, నష్టాలు, అరిష్టాలు తొలగిపోయి మీకు జయము విజయం కలగాలి. ప్రతిరోజు మీరు వెళ్ళే పనుల్లో విజయం కలగాలి. ఏం చేస్తే కలుగుతుందో ఈ వీడియోలో చెప్తాను. ఇది ఖచ్చితంగా ఫలితం వస్తుందా అని అనుమానం ఉండొచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఇది ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న తాంత్రిక ఉపాయాలు నమ్మకంతో విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు పని మీద బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఏ వ్యక్తి అయినా సరే, మీరు ఒక 21 రూపాయి బిళ్ళలు మీరు ఎక్కడైనా రహస్యంగా పెట్టండి. అంటే చెప్పద్దు ఎవరికి, ఇంట్లో వాళ్ళు చెప్పకుండా ఒక 21 రూపాయి బిళ్ళల్ని రహస్యంగా ఎక్కడ దాచి వెళ్ళండి. పని పూర్తయిన తర్వాత తిరిగి వచ్చాక సెకండ్ రోజు మీ ఇష్టదైవాన్ని పూజించి ఆ తర్వాత ఆ 21 రూపాయి బిళ్ళల్ని 21 మంది పేదలకు దానం చేయండి. ఎక్కడ దొరుకుతారు సార్ పేదలు అంటే, గుడి దగ్గర ఉన్నవారు ఎవరైనా కూర్చుంటే వారు దానం చేయండి. గుడి దగ్గర ఉంటారు కదా, అక్కడ దానం చేయండి. ఈ విధంగా రోజు రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలు. మీకు అరిష్టం అన్న మాట మీకు వినిపించదు, అది కూడా కనిపించదు. ఇది ఎవరు ఎక్కువ చేస్తారు గురువుగారు అంటే, మారవడేసి ఎక్కువ చేస్తారు. వారు చిల్లర డబ్బులు తీసుకువెళ్ళి ఇలా పని అయిపోయిన తర్వాత పంచిపెడుతూ ఉంటారు. నేను ముంబైలో ఉన్నప్పుడు ఇది చాలామంది ఆచరించారు. వారికి వ్యాపారం చేస్తున్న వారికి ఏంటంటే మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు. ఆ పని పూర్తి అవ్వాలి అనేటప్పుడు వారికి భయం ఉంటుంది, మాట అవుతుందో లేదో అని. కానీ ఖచ్చితంగా ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఈ వ్యాపారం గురించి ఇది ఒక వ్యాపారమే కాదు, మిగతా వాటికి కూడా చేయొచ్చు. కష్టాలు, నష్టాలు, అరిష్టాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. జయము విజయము మీ సొంతం అవుతుంది. ప్రయత్నించేయండి, ఫలితం పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.